నిన్న అర్ధరాత్రి చాలా పెద్ద ఇష్యూ జరిగింది. ముఖ్యంగా ప్రేరణ విషయంలో. వచ్చిన కంటెస్టెంట్స్ అందరూ ఆల్మోస్ట్ ప్రేరణకే వేశారు. సోనియా, సీత, ఆదిత్య, శేఖర్ భాష మాక్సిమం ఓట్స్ అన్నీ ప్రేరణకి పడ్డాయి. ఓకే. ఇక్కడ మ్యాటర్ ఏంటి అంటే ప్రేరణ విషయంలో చాలా పాయింట్స్ వచ్చాయి. ఒకటి నోరు వదిలేస్తుంది. మాటలు వదిలేస్తుంది. చిల్లర్ ఫెలోస్ అని గాని, వరస్ట్ క్యారెక్టర్ అని గాని, వరస్ట్ ఫెలో అని గాని ఇట్లా వదులుతుందని చెప్పేసి. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసి గ్రూప్ గేమ్ ఆడుతున్నారు అని చెప్పేసి. అంటే యష్మిని నామినేట్ చేయలేదని, నిఖిల్‌ని నామినేట్ చేయలేదని చెప్పేసి వాళ్ళు అనడం జరిగిందనమాట. సో, ఇక్కడ మ్యాటర్ ఏంటి అంటే ఇక్కడ ప్రేరణ పాయింట్ ఏంటి? నువ్వు నిఖిల్‌ని ఎందుకు నామినేట్ చేయలేదు? అంత వాటర్ టాస్క్‌లో అంత గొడవ జరిగిన తర్వాత అంటే, నిఖిల్‌ని నేను నామినేట్ చేయడానికి లేదు. ఎందుకంటే నేను నిఖిల్ కన్నా పెద్ద తప్పు చేశాను. ఎఫ్‌యూసీకే అనే వర్డ్ వాడాను. ఆ వర్డ్ వాడిన తర్వాత తను నన్ను క్షమించాడు. నేను తనను క్షమించాను. మ్యూచువల్‌గా క్షమించుకున్నాము. ఇప్పుడు నేను గనుక ఏమి అనకుండా వదిలేసి ఉండుంటే తను మేబీ నేను తనని నామినేట్ చేసి ఉండేదాన్నేమో. తన ఒక్క తప్పే ఉంటే. ఇక్కడ నా తప్పు కూడా ఉంది. నేను ఎలా నామినేట్ చేయాలి అని. అండ్ అట్ ద సేమ్ టైం ఏమైంది అంటే సోనియా, నిఖిల్ అండ్ పృథ్వీ వాళ్ళ గురించి మాట్లాడుతున్నప్పుడు నిఖిల్ తనని సపోర్ట్ చేయలేదు. బట్ పృథ్వీ, నబీల్ సపోర్ట్ చేశారు. ఆ విషయం గురించి యష్మి అండ్ ప్రేరణ మాట్లాడుకున్నారు. నైట్ ఏమైంది అంటే నైట్ నిఖిల్ భోంచేయలేదు. అలా పడుకుని ఏడుస్తూ ఉంటే అందరూ అన్నారు నిఖిల్ భోంచేయలేదు. నబీల్ నువ్వేనా భోంచేయి అంటే నబీల్ అండ్ ప్రేరణ ఇద్దరు కూడా అసలు నిఖిల్ దగ్గరికి వెళ్ళలేదు. నబీల్ వెళ్ళకపోవడానికి కారణం ఉంది. ఎందుకనంటే మణికంఠ అండ్ నైనిక తన వాళ్ళే తనని నామినేట్ చేసేసరికి ఆట ఎటెళ్తోంది. ఫ్యామిలీ వీక్ వాళ్ళు వచ్చి టాప్ 1, 2, 3లో పెట్టేసరికి హ్యాపీ ఫీల్ అయిపోయాడు నబీల్. కానీ ఎప్పుడైతే మణికంఠ అండ్ వీళ్ళు వచ్చి ఈ రకంగా చెప్పేసరికి ఎటెళ్తుంది నా ఆట, అసలు నేను ఇప్పుడు ఏం మార్చుకోవాలన్న కన్ఫ్యూజన్ లో పడ్డాడు. అయితే ప్రేరణ ఏమంది అంటే యష్మి అండ్ నిఖిల్ కూడా నాకు ఈరోజు సపోర్ట్ చేయలేదు. అయితే వీళ్ళందరూ గ్రూప్ అంటున్నారు. మరి ఫ్రెండ్స్ అయితే ఫ్రెండ్స్ గా అనకూడదా అని చెప్పేసి అంటుంది. యాక్చువల్లీ ఇక్కడ ప్రేరణ కూడా తను వాదించేటప్పుడు మీరు గ్రూప్ అంటున్నారు, నేను ఫ్రెండ్షిప్ అంటున్నాను అంటే సరిపోయి ఉండేది. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత 70 రోజులు కలిసి తిని, కలిసి పడుకుని, కలిసి ఒకే బాత్రూమ్ అలాగా వాడుకొని, బాత్రూమ్లు కడుక్కుని, వంటలు చేసుకుంటే తెలియకుండా ఒక బాండ్ ఏర్పడుతుంది. దాని గ్రూపిజం అనడం కరెక్ట్ కాదు. అందరూ గౌతమ్ లాగా సోలో బాయ్ అని చెప్పుకుంటూ ఆడుకుంటూ వెళ్తే అసలు బిగ్ బాస్ ఆడటమే వేస్ట్. సో తను ఏం చెప్పాలంటే వాళ్ళు నా ఫ్రెండ్స్. ఓకే. నేను వాళ్ళకి ఏదన్నా సీరియస్ పాయింట్ ఉంటే నేను ఖచ్చితంగా నామినేట్ చేస్తా అని చెప్పి తను అనుంటే గ్రూప్ కాదు ఫ్రెండ్షిప్ అని ఉంటే బాగుండేది. ఆ మాట తను గట్టిగా చెప్పలేకపోయింది. ఆ విషయమే నబీల్ అంటున్నాను అనమాట ప్రేరణ, నువ్వు ఫ్రెండ్షిప్ అని చెప్పాలి అని చెప్పేసి.